అదేంది హోల్ నెక్. హోల్ నెక్ ఇక పైపింగ్ థ్రెడ్ రెడీ చేసి పెట్టుకున్నాం. మీకు ఆల్రెడీ వీడియో కట్టింగ్ వీడియో వచ్చేసింది ఎలా కట్ చేసినామని. ఇది ఇంకా తక్కువనే తీసుకున్నాము. అంత తక్కువ తీసుకుంటే కూడా మూల తిరగడం చాలా కష్టం. 1 ఇంచ్ ఉందా చూడు నువ్వే. 1 ఇంచ్ పెడుతున్నా అంటున్నావు. ఇప్పుడు ఇట్లా తిరగాలంటే గ్యాప్ వచ్చేస్తుంది. వీడికి వెళ్ళి తిప్పుతాం, అది గ్యాప్ వచ్చేసి ఉక్స్ పట్టది, టైట్గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డోరీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు డోరీకే పెట్టు మరి. ఇక ఇట్లా అనికి తీసేసి దూరంకి వెళ్ళి కరువు తీసేసి ఇట్లా పెట్టుకోవాలి. ఈడ ఎట్లా పాయింట్ తిప్పాలి. ఉక్సులు తడతాయి. ఓకే, ఉక్సులు తడతా ఉంటాయి. పెట్టు. ఓకే ఫ్రెండ్స్, చూడండి వీడియో. ఇది ఇలా పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చూపి ఇప్పుడు. మూల తిరిగింది. మూల తిరిగిన తర్వాత ఇలా థ్రెడ్ ఇవ్వాలి. పైపింగ్ థ్రెడ్ పైపింగ్ థ్రెడ్ అవుతుంది. ఈ థ్రెడ్ కావాలి. ఇట్లాంటి బాక్స్లో తీసుకు. చూడండి, ఇలా సన్నగా వచ్చేలా కుట్టాలి. చూడండి ఇలా బాడీ పెట్టుకో. బాడీ తీసుకో, కట్ చేసిన బాడీ తీసుకొని పెట్టుకో. అది 4 మడతలు ఉన్నప్పుడు ఇది 4 మడతలు తీసుకో. కొంచెం కావాలేమో ఇక్కడ వద్దా కుట్లు వేస్తాం, మళ్ళీ కట్ చేసుకుంటాం. స్ట్రైట్ కట్ చేసుకో. ఇక స్ట్రైట్ కట్ చేసుకోవాలి. ఇది కూడా కట్ చేసేనా? ఇది ఒకటి కింది కట్ చేసి స్ట్రైట్గా అంతే. ఇక మీరు కట్ చేయొద్దు. నీకు పిన్నులు పెట్టుకొని కటింగ్స్ పెట్టుకొని రివర్స్ ఇట్లా తిప్పాలి. మంచిగా తిరుగుతుంది. నెక్స్ట్ పోయి దారం పెట్టుకున్నా. కటింగ్స్ పెట్టిన మొత్తం మీరు కట్ చేసి నువ్వే కట్ చేసుకుంటున్నావు మొత్తం. ఇది కూడా కట్ చేసి ఇలా సూది లోపలికి ఉంచి ఇలా తిప్పాలి. అన్ని బాగానే కట్ చేసుకుంటాం. క్లాత్ వల్ల దారము ఇప్పుడు ఈ కలర్ దారం పెట్టుకోండి. బ్రౌన్ అవునండి. ఇలా పోవాలి. కత్తెర ఎందుకు అవుతుంది అంత స్లోగా? ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్కి వెళ్దాం. ఇంకా ఇదిగోండి. కట్ చేయకమంటే పచ్చికలు పెట్టుకున్నావు కదా, పెట్టుకున్నా మంచిగా వస్తుంది. ఇప్పుడు కట్ చేయాలా? కట్ చేయద్దు. ఇక చేద్దాం. కట్ చేస్తే ఈడ నెక్ కిందికి మీదకి అవుతుంది. ఈ ప్లేస్ ఈడ కట్ చేయి. పెట్టురా పెట్టు. ఇది పెట్టినా కదా, దీని మీద పెడతావా? పెట్టు. అట్లయినా తిప్పడమే కదా. ఇట్లా ఇది సీదా, ఈ సీదా మీద ఇది పెడితే ఇది ఇట్లా ఉట్టిన తర్వాత ఇది రివర్స్ అటు తిప్పేస్తాం అన్నట్టు. అందుకే ఇది సీదా పెట్టాలి మెయిన్ క్లాత్ను. ఇది లైనింగ్ను ఉల్టా పెట్టేసిన. ఇట్లా పట్టుకోండి. మమ్మీ నేను కనబడుతున్నామా చూడు.
చూడండి ఇలా మంచిగా సరి చేసుకొని చేతి అడ్డ పెట్టారు. ఇలా హాయ్ ఏం చూస్తున్నావు? చిన్నపిల్లల ఫ్రాక్. 20 బర్త్డే పోయింది. ఇది ఫ్రాక్ స్టిచ్ చేస్తుంది. చూద్దాం వీడియోలో ఇప్పుడు. మీకైతే కొంచెం క్లియర్గా చూడండి. చెప్తాము. చూడండి. మళ్ళీ అట్లానే కుట్టుకుంటూ రావాలి. థ్రెడ్ పక్కనే పడుకుంటూ రావాలి. దారం పెట్టుకుంటావా? ఏ దారం పెట్టేస్తావా? చూడండి గ్రౌండ్ పెట్టుకొని కుట్టేసి ఏం కాదు పైన బాడీ సేమ్ కనబడుతుంది కదా ఇంతకుముందు తిప్పినట్టేనే సూది అందులోంచి రివర్స్ దారం పెట్టుకున్నాక వద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బ్లౌజెస్ చూడండి. మీద స్టార్ట్ చేసి పెట్టాయి. రివర్స్ తిప్పుకుంటూ మంచిగా రౌండ్ తిప్పుకుంటూ చేతి ముంగ రాకుండా ఇలా పెట్టాలి. అవునా? చేతి ఇలా ముంగ రాకుండా పెట్టి ఈ పార్ట్ కింది పార్ట్ కొంచెం పెట్టుకో. నేను చెప్పిన అన్ని యాद ఉన్నాయా అది యాद లేవా చూస్తా నేను. ఇక నీకు ఫ్రాక్ నెక్స్ట్ చెప్పబడది. ఇక గుర్తుంటే అంత తొందర అయిపోతుంది. ఫ్రాక్ స్లీవ్స్ కట్ చేస్తాను కదా. కట్ చేసి ఏముండదు అంత ఇలా అంటే డివైడ్ కట్ చేస్తాను కదా వచ్చి. ఇలా అటు ఇటు కాకుండా ఇది కట్ చేయొద్దు ముందే. నేను ఇంతకుముందు కట్ చేసి కుడుతుంటే అందుకే అటు ఇటు పోతుండే. నాకు ఆ ట్రిక్ తెలియక ఈ ట్రిక్ తెలుసుకోండి. ఇలా కుట్టిన తర్వాత దగ్గర రౌండ్ కట్ చేయకపోతే కూడా మంచిగా వస్తుంది. గోల్డ్ దగ్గర అది కటింగ్స్ అయిన తర్వాత పెట్టింది కుట్టిన తర్వాత. అది తిరగదు మనకు. ఇబ్బంది అవుతుండే. రెడ్ మీద పడుతుంది. ఇప్పుడు మంచిగా కట్ చేసి ఉంటుంది. ఇవ్వచ్చు కచ్చకలు చూడండి ఇగో చూడండి ఇగో ఇలా అలా కుట్టిన తర్వాత ఇది కట్ చేసేసుకోవాలి మొత్తం. కట్ చేసుకున్న తర్వాత రౌండ్ దగ్గర కచ్చకలు పెట్టు. రౌండ్ దగ్గర కచ్చకలు పెట్టాలి. ఇక చూడండి ఇప్పుడు మధ్యలో మిడిల్లో కట్ కట్ చేసుకోవాలి. ఇది కొంచెమే ట్రిక్ కానీ ఎంత ఇబ్బంది పెడుతుంది కుట్టేటప్పుడు. నాకైతే అసలు తిరగకపోతుండే సరిగ్గా. ఇంత కుడతారా అనుకుంటుండే అట్లా తిరుగుతుందని. మెల్లగా మీకు కూడా మెల్లిగా ట్రై చేస్తే అన్నీ వస్తాయి. ఓపిక. వీడియో చివరి వరకు చూడక మధ్యలో సరేలే గింతే కుడతారు కదా అనుకుంటారు. చిన్న చిన్న ట్రిక్స్ అయితే ఫాలో రండి. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ట్రిక్స్ తెలిస్తే ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రిన్స్ కట్లో కూడా మనకి ఇన్విజిబుల్ కుడతాము. అది కూడా చాలా మంది తెలియక మీరికెళ్ళే వేసుకుంటారు. చూడండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గరలో మళ్ళీ కటింగ్స్ పెట్టేసేయాలి. మంచిగా తిరుగుతుంది అన్నట్టు. ఇది చాలా మంది తెలిసే ఉంటుంది కానీ కొంచెం తెలియని వాళ్ళు చూడండి ఇలా కటింగ్స్ పెడితే మంచిగా తిరుగుతుంది. లోపు నువ్వు వేరేది ముందు బాగా వేసేసి చూడండి ఇట్లా కటింగ్స్ పెట్టి ఇలా రివర్స్ తిప్పాలి. స్కూల్ డ్రైవర్తో ఉంది. చూడండి
బాగుంది. కత్తిలా ఉంది బట్ట జర ఎక్కువ ఉంచుకుంటే మంచి వచ్చి నేను చెప్పలేనా నీకు? ఇలా అనుగుడు కుట్టేసుకొని మంచిగా చూసుకుంటే నెమ్మదిగా తొందరపడద్దు తొందరపడదు మంచి చుట్టూ అవి లైనింగ్ అతి పెట్టాలి వేసి మంచి ఏనా వెళ్ళే కదా ఇలా ఇప్పుడైతే ఇదిగోండి ఫ్రెండ్స్, వెనక భాగం ముందు భాగం అయిపోయింది కదా. మా చెల్లె కుడుతుంది అక్కడ. మీకు పూర్తి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొంచెం కొంచెం చూపిస్తున్నాం కదా. ప్రిన్స్ కట్ ఆల్రెడీ మన వీడియోలో ఉంది. అయితే నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే హ్యాండ్స్ కట్ వర్క్ లాగా వేద్దాం అనుకుంటున్నాం కదా. అది కుడుతుంది ఇప్పుడు, కానీ ఎలా కుట్టాలి మీకు అర్థం కావడానికి క్లారిటీగా ఫీజింగ్ వేసుకొని అని చెప్తున్నాను. ఇక్కడ ఒక సైడ్ స్టిప్ అనేది గమ్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ మనం ఉల్టా సైడు అంటే మన లోపలికి పోయే సైడు, ఈ హ్యాండ్కి ఉల్టా సైడ్ లోపలికి పోయే సైడు ఆ ఫీజింగ్ అయితే కొంచెం ఐరన్ చేసుకోండి. అటు ఇటు కదలకుండా కరెక్ట్ వస్తుంది. ఒకవేళ మీరు బ్లౌజుకి అయితే కట్ వరకు కట్ చేసుకుంటే ఈ బ్లౌజు కట్ చేసుకున్న స్టిప్ కట్ చేసుకున్న ఇలా క్లాత్ అయితే కంపల్సరీ కొంచెం ఐరన్ అనే వేసుకోండి, ప్లస్ ఒక కుట్టు అన్న వేసుకోండి. ఒక కుట్టు వేసుకున్నా పర్వాలేదు. ఇలాగ ఐరన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి అతుక్కుందా క్లాత్, అతుక్కుంది. ఈ అతుక్కున్న దాన్ని ఇప్పుడు ఇదైతే ఏ షేప్ ఉందో ఆ షేప్ కుట్టుకుంటూ రావాలి. ఈ షేప్ కుట్టకుండా సరే, దీన్ని పెట్టి కుట్టినా సరే మళ్ళీ డబుల్ టైం పడుతుంది అనుకుంటే ఇలాగా కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ ఇది అతుక్కున్న తర్వాత ఏం చేయాలంటే ఇదైతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఏది కట్ చేసుకుంటే అది ఫస్ట్ స్టిప్ కట్ చేసుకుంటే స్టిప్పు, లేకుంటే మన క్లాత్ కట్ చేసుకుంటే క్లాత్. ఇలాగా కరెక్ట్గా బేస్ పెట్టుకొని కట్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, రెండు ఫీజింగ్ అతక పెట్టుకొని ఇక్కడే కుట్టేసినట్టు కట్ చేసుకుంటే హార్డ్ ఉండదు ఇక హార్డ్ ఉండదు. ఇక దీని మీద ఎట్లా ఇది సీదా కదా సునీత, అదే సీదా మీద ఏమేయాలి, మళ్ళీ సీదా వేయాలి, మనకు ఉల్టా కనబడాలి. దీన్ని ఇలా కుట్టి ఇలాగ ఎట్లా కుడతావు నీకు కనబడేది ఇటు ఇటు కనబడుతుంది. ఇట్లా పోయి ఇట్లా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రా. ఇట్లా నీట్గా పెట్టుకో క్లాత్. ఈ చేతి కానీ ఫస్ట్ ఇదిగోండి మనం వంకలు ఎట్లుందో అట్లా నువ్వు తిప్పాలి. చూడండి నేను ఫస్ట్ టైం అయితే నువ్వు తిప్పడం రాకపోతే ఏం చేయి, ఇది జరిగిపోతుంది, ఐరన్ కరెక్ట్ అతకలేదు అనుకో, అప్పుడు ఏం చేయాలంటే దీనికి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా అతుక్కుంది ఐరన్ అయితే. ఇది వేసుకోవసరం లేదు, స్టిప్ మంచిగా ఉంది. ఐరన్ చేసినప్పుడు అతుక్కోలేదు, అదే స్టిప్ మంచిగా ఉంది. ఈ స్టిప్ వేసుకుంటూ వచ్చేసి కదా ఒకసారి అతికిచ్చి చూసిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు డాట్స్ పెడుతున్నా. చుట్టూ అతికిచ్చినానండి. ఇలా చుట్టూ అతికిచ్చి పైపింగ్ వేసిన తర్వాత ఉల్టా తీసి అతికిచ్చిన. ఇప్పుడు డాట్స్ సెట్ తర్వాత షోల్డర్ అతికిచ్చు. ఇలా డాట్స్ పెడుతున్నాను. చూడండి ఇలా డాట్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇది కింద పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ ఇలా రెడీ చేసి పెట్టిన, ఇలా రెడీ చేసిన దాన్ని ఇలా
పైపింగ్ వేసిన పైపింగ్ మీద ఆఫ్ చేయండి మళ్ళీ. ఇక్కడ ఉంది. ఇలా పైపింగ్ ఇలా స్ట్రైట్ కట్ చేసుకుంటున్నా, కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. కొంచెం లావుగా కట్ చేసుకొని దీన్ని అతికిస్తున్నా. ఇవి 2 పీసులు ఉన్నాయి, 2 పీసులు సరిపోతుంది. ఇదిగోండి, సరిపోతుందా లేదా చూసుకోండి. సరిపోతుంది. దీన్ని ఇప్పుడు ఇలా హోల్డింగ్ చేసుకొని డబల్ ఈడ పైన పెట్టి పైన పెట్టుకొని కరెక్ట్ థ్రెడ్ పక్కనే వడనియాల. చూడండి, కరెక్ట్ థ్రెడ్ పక్కనే వడనిస్తే ఇప్పుడు మనం కుట్టిన కుట్ట అన్నది కనబడకుండా పోతుంది. చూడడానికి నీట్గా కనిపిస్తుంది, బొటిక్ స్టైల్లో కనిపిస్తుంది అండి. ఎక్స్ట్రా తీసేసి చూడండి ఇలా. ఇప్పుడు ఇలా అనేసి లోపలికి ఇలా అనేసి ఇక్కడ కుట్టుబడండి. ఈ థ్రెడ్ పైన ఈ గోల్డ్ ఉన్నది కదండి, గోల్డ్ మీద పడదు, ఇక్కడ పింక్ దానిపైన పడాలి. కుట్టు అన్నది ఆ కుట్టు పింక్ దానిపైన పడనివ్వాలి పక్కనే. ఆ పింక్ దాన్ని పడనిచ్చుకుంటే ఇలా నీట్గా చూడండి, కొంచెం బయట కనెక్షన్ ఇట్లా రావద్దు. చూడండి ఇలా కుట్టు వేసినాం కదండి, ఇవి ఇలా. తర్వాత నెక్స్ట్ ఇలా కుట్టుకొని ఈ రన్నది లేవకుండా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, ఇలా కుట్టు అయినా వేసుకోవచ్చు, కమ్ముకోవచ్చు, ఇలా కుట్టు వేసుకోవచ్చు. నీట్గా అనిపిస్తుంది. ఇదిగో చూడండి ఎంత నీట్గా ఉన్నది. వెనుక భాగం కంప్లీట్. ఇది ముందు పాటు, ఇది ప్రిన్స్ కట్ అన్నట్టు. ప్రిన్స్ కట్కు ఇలా ఉంటుంది కదండి, ఇది ఓన్లీ ఇది అతికించాలి అంతే. ఈ నెక్కుకు పైపింగ్ వేసేయాలి.
ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ కాబట్టి ఫస్ట్ లైనింగ్కి పైపింగ్ వేసి పక్కన పెట్టి దీనికి పైపింగ్ వేసింది. రెడీ చేసింది ఉంది కదా, దీన్ని ఇలా పైపింగ్ ఐరన్ చేసే వరకు మంచిగా నేర్చుకున్నాను. నీది కట్ చేయి, నా దగ్గర ఉంది. ఇలా దారం పోయి కూర్చున్నా మళ్ళీ దగ్గర వెళ్ళిపోతాం భయం. చూడండి ఇలా కుట్టిన కదా, ఇలా కుట్టిన తర్వాత పిల్లలకి మళ్ళీ రౌండ్ నెక్ తిరగదని ఈ కటింగ్స్ పెట్టాలి. కటింగ్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇది సీదా వేసుకొని ఈ సీదా మీద ఇలా వేసుకోవాలి. మనకు కుట్టేటప్పుడు కూడా కనబడుతుంది అన్నట్టు. ఇలా మంచిగా సరి చేసుకొని మా ఊళ్ళో టాలెంట్ చూసుకుంటున్నాం. ఇదిగోండి ఇలా మళ్ళీ కుట్టాలి. ఇక్కడ టెన్షన్ లేదు, ఈ డబ్బులు ఇలా కుట్టిన తర్వాత కరెక్ట్గా పడలేదు. పక్కన ఉండేవాడు అలా పడలేదని చూసి చేసిన. ఇప్పుడు మళ్ళీ క్లాత్ తీసేసేయాలి. వీడియో తీసుకున్నాను. ఈ క్లాత్ను ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత మళ్ళీ కటింగ్స్ పెట్టాలి. కటింగ్స్ పెట్టి రివర్స్ ఐరన్ చేసి అన్న కుట్టాను. కుట్టేసినట్టు చేస్తాం. వేయకుండా చేస్తేనే అది కుడుతుంది. లాగా ఫినిషింగ్ ఇట్లా ఐరన్ చేస్తే మంచిగా వస్తుందండి ఫినిషింగ్. ఇదిగో. బోటిక్ మోడల్లో మనం అని కూడా కూడా ముందే వేసినట్టుగా ఎట్లా కనబడుతున్నది.
దాన్ని కూడా కుట్టి పక్క నుంచి వేసుకుంటూ రావచ్చు, వేసుకుంటూ వచ్చేసి సేమ్ ఇక బొటిక్ స్టైల్ అయిపోతుంది. ఇక మనం ఐరన్లో పోపాక అట్లనే కుట్టారు, పైసలు తప్పిస్తారు అంతే. పైసలు తక్కువిస్తారు. ఒక చుట్టూ అని కూడా కుట్టి వేసుకో, కంపల్సరీ మధ్యలో పెట్టి మడత పెట్టి ఇది తీసేసే ముందు బాగా పెట్టి కట్ చేసి ఇలా చూడండి. కాజా పట్టికి పైన క్లాత్ నీట్గా మంచిగా రావాలి. అయిపోయిందండి. ఇది ఇలా కట్ చేయాలి. ఈ పెట్లు వచ్చిన డాట్స్ చూడండి మధ్యలో కరెక్ట్గా పట్టుకున్నా, కట్ పట్టుకొని ఇలా తీసేసిన. ఇప్పుడు ఉక్కు పట్టి కాజా పట్టి వేసుకోవాలి. ఉక్కు పట్టి కాజా పట్టికి కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకోవాలి. ఉక్కు పట్టికి కొంచెం తక్కువ తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉక్కుల పట్టి, రైట్ సైడ్ కాజా పట్టి. ఉక్కుల పట్టి అటు పైపింగ్ ఇటు పైపింగ్ ఉంది కాబట్టి మనము ఇలా హోల్డింగ్ చేసేసుకోవాలి. లోపలికి ఇలా హోల్డింగ్ చేసుకొని గట్టి కుట్టాలి. ఇలాగే కుడతారు, ఇదే మెజర్మెంట్ చెప్పినాను చూడండి క్లారిటీగా. ఇంకా నేను అర్థమయ్యేటట్టు వేళ్ళతో చెప్పమన్నారు కదా, నెక్స్ట్ వీడియోలో ఇలా మంచిగా ఫింగర్స్ తోటే మంచిగా ఫింగర్స్ తోటి చెప్తాను. షోల్డర్ మనం కాఫీ క్లాత్ పిల్లలు పుట్టిన నెయిల్ ఫినిషింగ్ రావాలి అన్నప్పుడు మీకు కంపల్సరీ సరిగ్గా నెక్ వేసుకోవడమో చేయాలి. సింథటిక్ క్లాత్ అయితే కంపల్సరీ ఇలా హోల్డింగ్ చేసిన తర్వాత కుట్టు వేసేసుకున్నా నీట్గా. కిందికి హోల్డింగ్ చేసిన, పైన హోల్డింగ్ చేసిన, పైపింగ్ ముందే వేసుకున్నాం కాబట్టి అలా మళ్ళీ పెట్టుకున్నాం. ఇలా వండుకొని ఇలా వండుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ తీసుకోను. నెక్స్ట్ లైనింగ్ వేస్తారా? లైనింగ్ నెక్ వేయాలి. చూడండి కరెక్ట్గా దీనంతా రావాలి, దీనికంటే ఎక్కువ అసలు కనపడద్దు. కొంచెం బయటకు వచ్చింది అనిపించి ఇలా దొరుకుతుంది. నీట్ ఫినిషింగ్ రావాలంటే మనం కొంచెం టైం తీసుకోవాలి. పైన కుట్టేసి కూడా ఓపెన్ కాకుండా ఇలా ఓపెన్ కాకుండా ఇలా వేసేసుకున్నాం. కరెక్ట్ పడింది. ఉక్కు పట్టి అయితే కాజా పట్టి లేకపోతే వాయిస్ ఇచ్చేయండి. వాయిస్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. మా బాగా వాడుంటుంది కదా. క్లియర్ ఒకసారి కనుక్కొని మళ్ళీ బిజీ ఉంటాయి కదా, మీరైనా ఒకసారి నేర్చుకుని వచ్చి మీరు ఇలా ఉంటే మనం మళ్ళీ నేర్చుకుంటాం. దీనికి లైనింగ్ ఒకటే కాదండి, కాజా పట్టికి మర్చిపోయి ఎలా వేస్తున్నా. కాజా పట్టికి ఈ లైనింగ్తో సహా లైనింగ్ క్లాత్ లేదండి. మెయిన్ పార్ట్. ఉంటే అమ్మ ఇలా మెయిన్ క్లాత్ అయితే అక్కడే మా పెట్టి ఉంటుంది, అక్కడే పెడతాం కదా. చూడండి మెయిన్ క్లాత్ ఇలా తీసుకొని
కిందికి ఉల్టా మీద కాజా పట్టి కాబట్టి ఉల్టా మీద ఇది వేసుకోవాలి. మెయిన్ పార్ట్ ఫస్ట్ వేసుకోవాలి ఇది. దాని తర్వాత ఈ లైనింగ్ వేసుకోవాలి. ఈ రెండింటిని పట్టుకొని ఇలా ఇలా వేసుకోవాలి. అది పేస్ట్ సేమ్ ఎక్స్ట్రా కట్ చేసుకొని మిగతా భాగంలో ఇలా ఉంటుంది. కొంచెం చాలా ఇంత సైజు నెక్ వేయడానికి క్లాత్ తీసుకున్నాం, లైనింగ్ సరే. పెయింటింగ్ అంతా వేయించి కొత్త కబర్స్ అన్ని వేయించి మళ్ళీ రెంట్ పెట్టేయండి. చూడండి ఇలా కాజా పట్టిని ఇలా వేసుకోవాలి. ఇలా ఈ కుట్టు వచ్చింది కదండి, ఈ కుట్టు పైననే రావాలి. అన్నీ ఉంటాయి. పార్కింగ్ చాలు అంత అయితే మీకు ఇప్పుడు ఎంత రేటు? అంటే ఏది ఇంగ్లీష్ కాజపట్టి కాజా పట్టి వేసుకున్నాం. చూడండి ఇలా కాజా పట్టి వేసేసి ఇదిగోండి, ఇది ఉప్పులు పట్టి, ఇది ఉప్పు పట్టి, ఇది కాజా పట్టి అయిందండి. పట్టి కాజా పట్టి అయింది కదా. వెనుక ఇది ముందు భాగం కదా, ఈ ముందు భాగం ఇది వేసుకున్నాను. ఇప్పుడు ఎందుకంటే షోల్డర్ అక్కియనికి ఇలా వేసుకొని సీదా మీద ఉల్టలు సీదా పైన ఉల్టా వేసుకొని ఫస్ట్ ఇటు నుంచి పైపింగ్ సైడ్ నుంచి వస్తేనే, ఇటు షోల్డర్ సైడ్ నుంచి వస్తేనే కరెక్ట్గా పెట్టుకొని ఎక్స్ట్రా కాకుండా చిన్న కుట్టు పెట్టుకోవాలండి. చిన్న కుట్టు పెట్టుకొని దీన్ని కూడా ఇటు సైడ్ నుండే వేయాలి. ఎక్కువ తక్కువ కాదన్నట్టు. ఇటు సైడ్ ఎక్కువ తక్కువ అయితే తీసేసుకోవచ్చు, కానీ ఇటు సైడ్ చేయలేము కదండి. అందుకే ఇటు నుండే కుట్టు వేయాలి. షోల్డర్ అతికించుకుంది కదా, ఏం చేయాలంటే ఫస్ట్ ఒక సైడ్ వెనక సైడ్ ముందు సైడ్ రెండో చేసినాం కాబట్టి రెండు కుట్లు వేయాలి కాబట్టి ఇలా వేసుకోవాలి. ఇది కూడా క్లాత్ ఇలాగే కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. వీడు 21st బేబీ ఇలా ఇప్పుడు హ్యాండ్స్
అసలే వాడు. ఇలా అయింది కదా. నెక్స్ట్ హ్యాండ్స్ వేసుకోవాలి. హ్యాండ్స్కు కట్ వర్క్ పెట్టినాం కదండి, ఆ కట్ వర్క్ వేసుకోవాలి.